తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మనందరము ఇంగ్లీష్ న్యూ ఇయర్‌లా మనం కాలు పెట్టబోతున్నాం. యెస్. సో, మరి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? మరి ఈ సంవత్సరంలో ఏమేం మార్పులు, చేర్పులు జరగబోతున్నాయి? అవి మనకి మంచేనా? లేకపోతే ఇంకేమైనా తేడా ఉందా? ఇలాంటివి ఎన్నో విషయాలు తెలుసుకోవాలని చాలామంది ప్రయత్నిస్తా ఉంటారు. సో, అట్లా గవ్వ పంచాంగం ఈరోజు చెప్పించుకుంటే బావుంటదేమో అని అనిపించింది మాకు. అందుకోసమే గురువుగారిని పిలిచేసాం. సో, ఆయన్నే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు అండ్ ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్ర నిపుణులు ఆయన్నే శ్రీ కృష్ణమాచార్యులు వారు. గురుగారు నమస్తే. జై వీరబ్రహ్మజీ. నమస్కారం తల్లి. గురువుగారు చాలా రోజులైంది మిమ్మల్ని చూడక. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మాకు ఏంటి ఫ్యూచర్ అని చెప్పడానికి వచ్చినందుకు మీరు. Yes. దానికన్నా ముందు ఈ గవ్వల గురించి తెలుసుకోవాలని ఉంది నాకు. అమ్మ. అంటే గవ్వలు ఇప్పుడు చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది లోపల. ఒక వ్యక్తి కూర్చొని ఆయన గవ్వలేసి చెప్పేది నిజం ఎట్లా అయ్యే అవకాశం ఉంది అనే ఆలోచన కొంతమందికి ఉంటుంది. Yes. ఎందుకంటే నాలెడ్జ్ లేక బేసిక్గా. Yes. దీనికి మీరు అనేది ఏంటి? మీరు చెప్పేది ఏంటి? ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిష్ శాస్త్రం చాలా అద్భుతమైంది. ఒక మనిషిని చూడగానే వారి ముఖ కవలికలను చూసి వారి యొక్క భవిష్యత్తును నిర్దేశించడం ఓ పద్ధతి. వాళ్ళ యొక్క హస్తరేఖ సాముద్రికం చేతిలో ఉన్నటువంటి రేఖలను చూసి వీళ్ళ భవిష్యత్తులో ఇలా జరగబోతుందని చెప్పడం ఓ పద్ధతి. అవును. వాళ్ళ యొక్క పుట్టినటువంటి ఆ పుట్టిన తేదీ, జన్మదినం, సమయం, కాలం, ఈ పరిస్థితులను తెలుసుకొని జన్మ కుండలని అనుసరించి చెప్పడం ఓ పద్ధతి. ఇవన్నీ కూడా జ్యోతిశాస్త్రంలో ఉన్నాయి. ఎందుకంటే జ్యోతిష్యం చాలా గొప్పది, అద్భుతమైంది. ఒక వ్యక్తికి సంబంధించినటువంటి భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిశాస్త్రమే అద్భుతమైతే ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం, యావత్ ప్రపంచ భవితాన్ని ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు, అవతార పురుషులు జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. స్వామివారి యొక్క ఉపాసన ఫలితంగా మనకెప్పటి నుంచో ప్రాచీనమైన సంఖ్యాశాస్త్రం ఉంది. 9 నవగ్రహాలకి మారుగా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యర్చ రాహవే కేతవే. 9 గ్రహాలకు మారుగా 9 గవళ్ళని తీసుకుంటాం. వాటిని విశేషవంతమైన గురుదేవుల నుంచి ఉపదేశంగా వచ్చినటువంటి ఒక మూలమంత్రం చేత వాటిని అభిమంత్రించి ఎన్నో వేల సార్లు, లక్షల సార్లు ఒక మూలమంత్రాన్ని జపం చేసినటువంటి తర్వాత ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ముఖ కవలికలు మాకు కనిపించట్లేదు, ఆయన ఎక్కడో ఉన్నాడు, ఫోన్ ద్వారా మాట్లాడుతున్నాడు, ఆయన నుదుటి మీద ఉన్నటువంటి రోకెలను మనం చూడలేం, ఆయన హస్తరేఖ సాముద్రికాన్ని కూడా మనం చూడలేం, పుట్టిన తేదీ వివరాలు కూడా లేవు. కానీ ఆయన ప్రస్తుతం బాధపడుతున్నటువంటి సమస్యకి పరిష్కారం ఏమిటి? వీటన్నిటిని కూడా చాలా వేగంగా లెక్క కట్టి గురుదేవుల యొక్క ఉపాసన ఫలితంగా గవ్వ ప్రశ్న ఆధారంగా సమీపమైన భవిష్యత్తులో జరగబోయేటువంటి ఎన్నో విషయాల్ని మనం ముందు చెప్పాం. ఎందుకంటే ఈ 2024 సంవత్సరం, 2023 సంవత్సరంలో ఒక గొప్ప వింత జరిగింది. జ్యోతిష్యులందరూ కూడా ప్రధాన పార్టీ గెలుస్తుందని, ఫలానా పార్టీ ఓడిపోతుంది చెప్పారు. కానీ ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి ఇదే సుమన్ టీవీ వేదికగా గతించిన 3.5 సంవత్సరాలుగా గవ్వ ప్రశ్నను అనుసరించి ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ కొన్ని మనం చెప్పాం. తెలంగాణలో ఏర్పడబోయేటువంటి ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయేటువంటి ప్రభుత్వం, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో చక్రం తిప్పేది ఎవరు అన్నటువంటి ప్రశ్నకి పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలోని జనసేన మార్గ నిర్దేశకత్వం అవుతుంది. ముఖ్యమంత్రి, అమాత్యుడు తత్సమానమైనటువంటి స్థితిగతుల్లో వాళ్ళు ఉంటారని. మరి వారి యొక్క జన్మజాతకంలో వారిది శ్రవణ నక్షత్రం, మకర రాశి, ఏలినాటి శని తీక్షణంగా నడుస్తుంది. జ్యోతిష్యులందరూ నాతో చెప్పిన మాట, కృష్ణమాచార్య గారు క్రెడిబిలిటీని మీరు కోల్పోతారేమో, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యేటువంటి అవకాశమే లేదు, మీరేమో ముఖ్యమంత్రి, అమాత్యుడు తత్సమానమైనటువంటి స్థాయిలో మీరు ఉంటారని. మీకు పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువగా అభిమానంగా ఉన్నట్టుంది, అందుకని చెప్తున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని నేను ఎప్పుడూ కలవలేదు. కానీ ఒక జ్యోతిష్యుడిగా గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసన ఫలితంగా వచ్చినటువంటి సందర్భంలో ఇదే సుమన్ టీవీ వేదికగా మరికొన్ని సామాజిక మాధ్యమాల్లో సమీపమైన భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాల్ని యథాతథంగా చెప్పగలిగాము. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అంత ఖచ్చితత్వంతో కూడినటువంటిది. కృష్ణమాచార్య గవ్వ ప్రశ్న ఆధారంగా చెప్పినటువంటి చాలా విషయాలు, సంచలనాలు వాస్తవమయ్యాయి, కొన్ని తప్పాయి.
సంచలనమైనటువంటి ప్రతి విషయాన్ని కూడా నాకు విశేషవంతమైనటువంటి పరిజ్ఞానాన్ని ఇచ్చినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసనా ఫలితం వల్ల మాత్రం ఇది సాధ్యమైంది. ఇందులో నాకు గొప్ప ఏమి లేదు. ఒకవేళ నేను చెప్పినటువంటి జోష్యం తప్పి ఉంటే నా పరిజ్ఞాన లోపంగానే నేను భావిస్తాను. అది ఏమాత్రం శాస్త్రానికి సంబంధించింది కాదు. ఇది విశేషవంతమైంది, అనాదిగా వచ్చింది. ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితం నుండి ఈ గవ్వ ప్రశ్నను చూడగలిగినటువంటి విధి విధానం అన్నటువంటిది అందరికీ అందుబాటులో ఉంది. కానీ తక్కువ మంది నిష్ణాతులు ఉన్నారు. భారతదేశ స్థాయిలో తక్కువ మంది ఉన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నేను ఒక్కడనే ఉండటం వల్లే అది కొత్తగా వింతగా అనిపిస్తుందేమో తప్ప ఇది చాలా ప్రాచీనమైంది. అందుకే నేను చెప్పేటువంటి ఈ శాస్త్రం పేరే ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్న శాస్త్రం. ఓకే. సో, ఇప్పుడు మీరు అన్న విధానంలో అంటే మీరు చెప్పిన విధానంలో ఆలోచిస్తే వ్యక్తి ఏ రూపంలో మనకి ఇక్కడ కనిపించకపోయినా, Yes. ఆయన చెయ్యి చూడలేకపోయినా, నుదుటి చూడకపోయినా, ముఖం చూడకపోయినా, ఆయన జాతకము, ఆయన యొక్క బర్త్ డేట్ ఏది లేకపోయినా కూడా మనిషి ఫోన్‌లో ఉంటే చాలా? లేకపోతే ఫోన్‌లో కూడా అవసరం లేదా గురువుగారు? ఆ వ్యక్తి పలానా ప్రాబ్లంతో ఉన్నాడని కానీ హ్మ్. లేదా ఆ వ్యక్తికి సంబంధించిన పేరు చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి సమస్య ఏమిటి అన్నటువంటి తెలుసుకోవడంతో పాటు పరిష్కారాన్ని కూడా అతి వేగంగా లెక్క కట్టచ్చు. దానికి కారణం ఏంటంటే గోచార పరిస్థితుల్లో మనం ఇప్పుడు కూర్చున్నటువంటి సమయం, అంశం, వీటన్నిటిని అతి వేగంగా లెక్క కట్టగలిగినటువంటి వేదగణితం ఇందులో ఉంటుంది. ఓకే. ఓకే. సో దాని మీద చాలా ఏళ్లుగా, చాలా సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేయటం వల్ల అతి తీక్షణంగా వాళ్ళెవరు అందుబాటులో లేకపోయినప్పటికీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జాతకం చెప్తూ ఉన్నప్పుడు మన సుమన్ టీవీలో ఉన్నటువంటి యాంకర్ గారు నేనే ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ లేరు. 6 అక్షరాల పేరు కలిగినటువంటి వ్యక్తి, సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులు, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అమాత్యులు, ముఖ్యమంత్రి తత్సమానమైన స్థితిలో ఉంటారని చెప్పాం. ఆ సందర్భంలో వాళ్ళు ఇక్కడ ఉంటారు. మోదీ గారి గురించి చెప్పాం, రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పాం, చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాం, లోకేష్ గారి పాదయాత్ర సందర్భంగా చెప్పాం. వాళ్ళెవరూ లేకపోయినా దేశ కాలమాన పరిస్థితుల్లో సమీపమైన భవిష్యత్తులో వాళ్ళ జీవితంలో ఏం చోటు చేసుకోబోతుంది, ఏం జరగబోతుంది అన్న విషయాన్ని కూడా ముందుగానే ఊహించగలిగినటువంటి పరిస్థితి ఉంది. ఇంచుమించుగా వాటిని గురుదేవుల యొక్క అనుగ్రహ ఫలితంగా ఊహించాం. అవి వాస్తవాలయ్యాయి. అవును. ఇదంతా కూడా ఇంతకుముందు మీరు సుమన్ టీవీలో చూశారు. మరి ఈరోజు కూడా ఈ రానున్న 2025వ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని నేను అడిగి కనుక్కొని మీ అందరికీ కూడా చూపించడం జరుగుతుంది. మీరు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. గురువుగారు ధన్యవాదాలు. జై వీరబ్రహ్మ, జై గోవింద మంబచి.